హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ తెలుగు ఇన్సైట్స్. ఇండియా ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు శుక్రవారం ప్రారంభమైంది. ఆడ్లైడ్ వేదికగా జరిగిన ఈ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. తొలి టెస్టుకు దూరమైన రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. రెండు టెస్ట్ కోసం తుది జట్టులో టీమిండియా 3 మార్పులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. తండ్రిగా మారడంతో తొలి టెస్టుకు రోహిత్ దూరమయ్యాడు. అతని స్థానంలో బుమ్రా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. రోహిత్తో పాటు గిల్, అశ్విన్ కూడా తుది జట్టులోకి వచ్చారు. ఈ ముగ్గురు రీఎంట్రీతో ధ్రువ్ జురేల్, దేవదత్ పడిక్కల్తో పాటు సుందర్ పెవిలియన్కి పరిమితమయ్యారు. ఆస్ట్రేలియాతో పింక్ బాల్ టెస్ట్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో నిరాశపరిచింది. బ్యాటర్లు చేతులెత్తేయడంతో తక్కువ స్కోరుతోనే సరిపెట్టుకుంది. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో భారత పతనాన్ని శాసించాడు. ఆస్ట్రేలియాతో ఆడిలైడ్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన రెండు టెస్టులో భారత జట్టు తక్కువ స్కోరుకి ఆల్అవుట్ అయింది. డే నైట్ టెస్ట్ ఫార్మెట్లో పింక్ బాల్తో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు 44.1 ఓవర్లోనే 180 పరుగులు కుప్పకూలిపోయింది. టీంలో తొలి క్రికెటర్ నితీష్ రెడ్డి 42 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లో మిచెల్ స్టార్క్ 6 వికెట్లు పడగొట్టి భారత పతనాన్ని శాసించగా, ప్యాట్ కమిన్స్, బోలాండ్ చెరో 2 వికెట్లు తీశారు. కెరీర్లో తొలిసారి పింక్ బాల్తో టెస్ట్ ఆడిన యశస్వి జైస్వాల్ కనీసం పరుగుల ఖాతా కూడా తెరవకుండానే డకౌట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ 31 పరుగులు, శుభ్మన్ గిల్ 31 పరుగులతో కాసేపు నిలకడగా ఆడారు. ఈ జంట రెండో వికెట్కి 69 పరుగులు భాగస్వామి నెలకొల్పింది. కోహ్లీ, రోహిత్ ఇద్దరు ఫెయిల్, కానీ ఈ ఇద్దరు 12 పరుగుల వ్యవధిలో పెవిలియన్ చేరిపోగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా తక్కువ స్కోర్లకే అవుట్ అయిపోయారు. ఆదుకుంటాడని ఆశించిన రిషబ్ పంత్ కూడా చేతులెత్తేయడంతో భారత జట్టు 150 పరుగులైనా చేస్తుందా అని అనిపించింది. ఈ దశలో విశాఖపట్నం కుర్రాడు నితీష్ రెడ్డి 54 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 42 పరుగులు చేశాడు. అతనికి రవిచంద్రన్ అశ్విన్ 22 పరుగులతో కాసేపు సహకారం అందించాడు. అశ్విన్ అవుట్ తర్వాత హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా 0కే వరుసగా అవుట్ అయిపోగా ఆఖర్లో సిరాజ్ ఒక బౌండరీ మాత్రమే కొట్టగలిగాడు. నితీష్ రెడ్డి ఆఖరి వికెట్గా వెనుదిరిగాడు. ఆస్ట్రేలియాతో బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 5 టెస్టులను అక్కడ భారత్ ఆడనుంది. ఇప్పటికే పెర్త్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో 295 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా ప్రస్తుత సిరీస్లో 1-0తో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏమిటి? కామెంట్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మన వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.